అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, సర్లే నాన్న, జాగ్రత్తగా పని చూసుకొని వచ్చేయి. అలాగే మామ్, యూ టేక్ కేర్. బాయ్. బాయ్ నాన్న. ఫోన్ కట్ చేసి వాష్రూమ్లోనికి వెళ్ళాడు. అమృత ముసుగేసుకొని మంచం మీద కూర్చుంది. తన పక్కనే శివ కూర్చున్నాడు. ఆ పక్కన తన ఫ్రెండ్ కావేరి ఇంకా చిన్నుగాడు కూర్చున్నారు. అసలు నువ్వు ఆ మర్రి చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళావే? బుద్ధి లేక? నీకు బుద్ధి లేదన్న విషయం నాకు తెలుసులే కానీ మరీ ఇంతగానా? బావా, అసలే మండిపోయి ఉన్నాను. నువ్వింకా పుల్లలు వేయకు. పర్లేదులే, ఇక మనకి కట్టెలపోయే అవసరం ఉండదు. బావా, నేను చెప్తూనే ఉన్నానన్నా, అది మర్రి చెట్టే అని. వినిపించుకుంటేనా? నువ్వు పోరా అని కసిరింది. పక్కనుంచి చెప్పాడు చిన్నుగాడు. అమృత ఆ పిల్లాడి వైపు గుర్రుగా చూసింది. ఇదిగో, ఏమైనా అంటే ఇలా గుడ్లప్పగించి చూస్తుంది. ఎంతున్నాయో చూడు, బాతుగుడ్డుల్లా. రేయ్, నా కళ్ళనేమీ అనకు. మా కాలేజ్లో ఈ కళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఈ డైలాగ్ ఏ సినిమాలోనో విన్నానే. కావేరి బుగ్గన వేలు పెట్టుకొని ఆలోచిస్తూ అంది. ప్రేమ కథా చిత్రమక్క. అవును, అదే భలే ఉంటుంది సినిమా. ఆ దయ్యం వచ్చి వాళ్ళని కుమ్మినప్పుడు ఎంత నవ్వొచ్చిందో. అవునక్క, నేనైతే కింద పడి మరీ నవ్వాను. ఏహే, ఆపండి మీ సినిమా గుల. బావా, ఆ భూతాల వైద్యుని ఏదో ఒకటి చేయాలి. ఎంత ధైర్యం ఉంటే ఆ వేపాకులతో నన్ను కొడతాడు? పైగా నోట్లో విభూతి చల్లాడు తెలుసా నీకు? తెలిసిందేగా, ఇక్కడ దయ్యం పట్టినోళ్ళకి అలాగే వైద్యం చేస్తారు. దయ్యం లేదు గియ్యం లేదు. నేను చూసుకోకుండా అక్కడ కూర్చున్నా. ఇంతలో ఆ పట్నం పిల్లగాడొచ్చాడు. ఎవరు? కాంట్రాక్టర్ సారా? వాడు కాంట్రాక్టరా? ఏ అమ్ము, నన్నన్నట్టుగా ఆయన్ని ఆడు ఈడు అనకూడదు. పెద్దోళ్ళు కదా, బాగోదు. వాడినంటే నీకేంటి అంత పొడుచుకొస్తుంది? అబ్బా, అది కాదే, బాగా చదువుకున్నాయన కదా. పైగా మన ఇంట్లోనే ఉంటున్నారు. మర్యాద ఇయ్యాలి. ఏంటి, మన ఇంట్లో ఉంటున్నాడా? అమ్ము, సరేలే. మీ సారుగారు మన ఇంట్లోనే ఉంటున్నారా? అవును, పై గదిలో ఉండమని తాతయ్య చెప్పారు. ఏంటి, అది మన రూమ్ కదా, అతనికి ఎలా ఇస్తారు? మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా, ఈలోపు ఆయన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారులే. బాగా వెనకేసుకొస్తున్నావు. అసలు అతను ఏం చేశాడో తెలుసా? నేను మన పొలం దగ్గరికి వెళ్తుంటే కారుతో నా మీదకి తీసుకొచ్చాడు. అదేంటని అడిగానని నన్ను పట్టుకొని ఏదేదో మాట్లాడాడు తెలుసా? తెలుసు. అమృత ఆశ్చర్యంగా శివ వైపు చూసింది. సారు ఏమైనా కావాలంటే చెప్పండి, ఏర్పాటు చేస్తాను. ఇప్పుడేం వద్దు శివ, బట్ నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి చెప్పండి. అది, నీ మరదలు అమృత ఉంది కదా, ఊర్లోకి రాగానే నాకు ఎదురుపడింది. పొరపాటున నా కార్కి అడ్డంగా వచ్చింది. నేను సడన్ బ్రేక్తో ఆపాననుకో, తర్వాత సారీ చెప్పినా వినిపించుకోకుండా నా మీద అరుస్తూనే ఉంది. తన నోరు మూయించడానికి వేరే దారి లేక తనతో కొంచెం పోకిరిగా ప్రవర్తించాను. తప్పుగా అనుకోవద్దని చెప్పు. తనకి స్పృహ వచ్చాక నేనే స్వయంగా క్షమాపణ అడుగుతాను. అయ్యో పర్లేదు సారు, అది కొంచెం మొండిది. ఏమీ అనుకోమాకండి. ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం పోలేదు. మీరేం వరీ అవ్వకండి, దాంతో నేను మాట్లాడతాలే. శివ చెప్పేది వింటూ నోరెళ్ళబెట్టింది అమృత. అతను చెప్తే నువ్వు నమ్మేశావా? అతను నన్ను పట్టుకున్నాడు. మీద పడి అరిచేస్తుంటే ఇంకేం చేస్తారే? నువ్వు నా మీద గొడవ పడినప్పుడు నేను అలానే చేస్తాను కదా. నువ్వు పట్టుకోవడం అతను పట్టుకోవడం ఒకటేనా? అబ్బా, ఆఫీసర్ సార్ అంతా నిజాయితీగా నా దగ్గరే తప్పు ఒప్పుకున్నారంటే ఆయన ఏంటో అర్థమవుతుంది కదా. ఏదో నీ వాగుడు ఆపడానికి అలా చేశారు. ఇంక ఈ విషయాన్ని పెద్ద చేకు. తాతయ్య వాళ్ళకి తెలిస్తే బాగోదు. పో, నీకు నాకంటే అతనే ఎక్కువైపోయాడు. అదేం లేదే, నా అమ్ము కంటే ఎవరు నాకు ఎక్కువ కాదు, సరేనా? మాటల్లో చెప్తే సరిపోదు, చేతల్లో చూపించు. పెళ్ళి కాకుండా బాగోదేమోనే. నిన్ను, నేను చెప్పింది ఆ ఆఫీసర్తో నాకు సారీ చెప్పించమని. ఓహో, సరే, ఆయనతోనే సారీ చెప్పిస్తాను. ఇంతలో యష్ ఫ్రెష్ అయి కిందకి వచ్చాడు. శివ గదిలో నుంచే తనని గమనించి బయటికి వచ్చాడు. హాయ్ శివ, ఎలా ఉంది అమృత? బానే ఉంది సారు. కానీ ఏదైనా ప్రాబ్లమా? చెప్పాగా, అది మొండిదని. మీరు సారీ చెప్తే గాని ఊరుకోనని పట్టుబట్టి కూర్చుంది. నో ప్రాబ్లం, సారీనే కదా, చెప్తాను. ఎక్కడుంది తను? గదిలో ఉంది, రండి. ఇద్దరూ లోపలికి వచ్చారు. అమృత లేచి నిలబడింది. సారు నీకు సారీ చెప్పడానికి వచ్చారమ్ము. అమృత నవ్వుతూ యష్ వైపు ఒక లుక్ ఇచ్చి కళ్ళెగరేసింది. ఇంతలో రఘురామయ్య శివని పిలవడంతో బయటికి వెళ్ళాడు. తన వెనకే చిన్నుకాడు కూడా వెళ్ళాడు. అక్కడ కావేరి అమృత మాత్రం మిగిలిపోయారు. యష్ ఒక చేతిని నడుంకి ఆంచి అమృత వైపు చూశాడు. ఏంటి చూస్తున్నావు?
త్వరగా సారీ చెప్పు, అవతల మాకు చాలా పనులున్నాయి. సారీ కావాలా అంటూ దగ్గరికి వచ్చి తన నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. అమృత అవాక్కై అతన్నే చూస్తూ ఉండిపోయింది. కావేరికి షాక్తో నోటి వెంట మాట రాలేదు. అమృత షాక్ నుంచి తేరుకుని అరవబోతుంటే చేతితో నోరు మూసేశాడు. తను విడిపించుకోవడానికి గింజుకుంటూ ఉంది. ఏంటి, నేను నీకు సారీ చెప్పాలా? ఎక్స్ట్రాలు చేసావంటే అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక వచ్చి నిన్ను ఎత్తుకెళ్ళి ఆ దయ్యం చెట్టు కింద పడుకోబెట్టి వచ్చేస్తాను. అమృత కళ్ళు పెద్దవి చేసి వద్దు అన్నట్టుగా తలాడించింది. వద్దా? అయితే ఈ విషయం కూడా మీ బావకి చెప్పొద్దు. చెప్పావో గుర్తుందిగా, దయ్యం చెట్టు. నువ్వు చెప్పిన ఆ బడిత పూజ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. అర్థమైందా? గుడ్. చేయి తీస్తున్నా. అరిచావో నీ పని అవుట్. అమృత నోటి మీద చేయి తీసి తనని వదిలేశాడు. ఇంతలో శివ లోపలికి వచ్చాడు. చెప్పేశాను శివ. అమ్ము, నువ్వు హ్యాపీనా? తను ఏం మాట్లాడాలో అర్థం కాక అయోమయంగా చూసింది. యష్ సైగల ద్వారా ఆ చెట్టును గుర్తు చేసేసరికి ఓకే అని చెప్పేసింది. యష్ నవ్వుతూ శివ వైపు తిరిగాడు. శివ, ఒకసారి ఊర్లోకి వెళ్ళొద్దాం. అలాగే రండి, తీసుకుని వెళ్తాను. అమ్ము, నువ్వు రెస్ట్ తీసుకోవే. శివ యష్ బయటికి వెళ్ళిపోయారు. అమృత తల పట్టుకొని బెడ్ మీద కూలపడింది. పక్కకి చూసేసరికి కావేరి ఇంకా షాక్లోనే బిగుసుకుపోయింది. అమృత తన చేయి పట్టుకొని కదిపేసరికి తేరుకుని అటు ఇటు చూసింది. అమ్ము, ఏం జరిగిందే? నేనంటే అతను నోరు మూసాడు కాబట్టి అరవలేకపోయాను. నువ్వెందుకు అరవలేదే? ఏమో, అతను సడన్గా అలా పట్టుకునేసరికి నోటెమ్మట మాట రాలేదే. పట్టుకుంది నన్ను కదా, షాక్ తగిలింది నాకు కదా. నువ్వొక్కదానివి ఏదైనా వింత చూస్తే చాలు బిగుసుకుపోతావు. అతను దెయ్యం చెట్టు అనగానే భయం వేసిందే. నేను అరిచాననుకో, నన్ను కూడా తీసుకెళ్ళి ఆ చెట్టు కింద పడేస్తే నా పరిస్థితి ఏంటి? అమ్మో, నువ్వు కాబట్టి ధైర్యంగా ఉన్నావు. నేనైతే గుండాయి అక్కడే చేస్తాను. నోర్మొయ్, ఎంత ధైర్యం వీడికి? నాతోనే గేమ్స్ ఆడతాడా? చెప్తా వీడి పని. నా దెబ్బకి మూటముల్లే సర్దుకొని పట్నం పారిపోవాలి. అలా అయితే మన ఊరి రోడ్లు ఆగిపోతాయి కదా. బొంగుల రోడ్లు ఇలా వేస్తారు, అలా వర్షం పడగానే గుంతలు పడతాయి. ఆ మాత్రం దానికి వేస్తే ఎంత, వేయకపోతే ఎంత? రివెంజ్ తీర్చుకోవాల్సిందే. నిద్రపోతున్న గుర్రాన్ని లేపి మరీ తన్నించుకోవడం అవసరమా చెప్పు? వాణ్ణి చూస్తుంటే పెద్ద కిలాడీలా ఉన్నాడు. మీ బావనే మాయ చేశాడంటే నువ్వే ఆలోచించు. నిజమే కావేరి. ఐ థింక్ వాడేదో పెద్ద ప్లాన్తోనే మన ఇంట్లో తిష్ట వేశాడు. అదేంటో తెలుసుకోవాలి. ప్లాన్ లేకుండా ఎలా వస్తాడే? రోడ్లు వేయాలంటే ప్లానింగ్తోనే కదా రావాలి. అమృత పక్కకు తిరిగి కావేరి వైపు ఒక లుక్ ఇచ్చింది. ఎందుకు ఎలా చూస్తావు? నేను చెప్పేది నిజమే కదా. ఎహే, నువ్వు నీ తింగరి మాటలు. నేను చెప్పింది రోడ్ల ప్లానింగ్ గురించి కాదు. మరి సంథింగ్ ఈజ్ మిస్టీరియస్. వీడెవడో, ఎందుకొచ్చాడో తెలుసుకోవాలి. ఎలా? వాడు బయటికి వెళ్ళాడు కదా. అవును, ఇప్పుడేగా శివ తీసుకెళ్ళాడు. ఇంట్లో అందరు ఏం చేస్తున్నారో చూసిరా ఒకసారి. సరే. కావేరి బయటికి వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చింది. అమ్మో, మీ నాన్న తాతయ్య పొలానికి వెళ్ళారు. బామ్మ అమ్మ ఇప్పుడే పక్క వీధిలో పేరంటానికి వెళ్ళారు. ప్రస్తుతం ఇంట్లో ఎవరూ లేరు. అమ్మయ్య, పద వాడి రూమ్ వెతుకుదాం. అమ్మో, నేను రాను. ఎహెరా. కావేరి చేయి పట్టుకొని లాక్కెళ్ళింది. ఇద్దరూ నెమ్మదిగా పై గదికి వచ్చారు. కావేరిని గది బయటే కాపలా పెట్టి లోపలికి వెళ్ళి యష్ బ్యాగ్ తీసి వెతుకుతుంది. ఇది వద్దంటే వినదు. ఈ టైంలో అతను వస్తే ఎంత చండాలంగా ఉంటుంది. దొంగతనం చేస్తున్నామనుకోడు. భగవంతుడా, అతను రాకుండా చూడు. కావేరి మనసులో అనుకుంటూ ఉండగానే యష్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మెట్లెక్కుతూ కనిపించాడు. కావేరి షాక్తో బిగుసుకుపోయింది. యష్ గది దగ్గరికి వస్తూ కావేరిని చూసి ఫోన్ కట్ చేశాడు. యష్ దగ్గరికి వచ్చేసరికి తను భయంతో కిందకి పరుగు తీసింది. యష్కి ఏమీ అర్థం కాక గది లోపలికి వచ్చాడు. గది మొత్తం చిందరవందరగా కనిపించింది. కావేరి తనని చూసి భయంతో పారిపోవడం, ఇక్కడ గది చిందరవందరగా ఉండటంతో యష్కి డౌట్ వచ్చి మొత్తం పరిశీలించాడు. డోర్ వెనక దాక్కున్న అమృత నెమ్మదిగా అడుగులో అడిగేసుకుంటూ బయటికి వెళ్ళబోతుంటే యష్ ఒక్క అడుగులో డోర్ దగ్గరికి చేరుకుని అమృతని వెనక్కి లాగి డోర్ క్లోజ్ చేశాడు. ఓయ్, డోర్ తీ. ముందు నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావో చెప్పు. ఇది నా రూమ్. మా తాతయ్య నా కోసం కట్టించాడు. నేనొస్తాను, ఏమైనా చేస్తాను. నీకేంటి సంబంధం? మిస్ అమృత తల్లి, ఇది నీ ఇల్లు, నీ గది కావచ్చు. బట్ ప్రస్తుతం నేను గెస్ట్గా ఈ రూమ్లో ఉంటున్నాను. సో నా పర్మిషన్ లేకుండా నేను లేని సమయంలో ఇలా రావడం మేనర్స్ కాదని నీకు తెలీదా? నాకు మేనర్స్ లేదు. అయితే ఏంటి ఇప్పుడు? పెద్ద వచ్చాడు చూడు మేనర్స్ నేర్పించడానికి. పోయి పని చూసుకోవయ్యా.
యష్ కోపంగా తన చేయి పట్టుకుని గోడకి అదిమి పట్టుకున్నాడు. అమృత షాక్తో బిగుసుకుపోయి యష్ కళ్ళల్లోకే చూస్తూ ఉంది. కోపంతో తన కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అమృత భయపడటం చూసి తమాయించుకుని నవ్వుతూ తనని హత్తుకున్నాడు. అతని ప్రవర్తన అర్థం కాక అమృత అయోమయంగా చూసింది. వెంటనే తేరుకుని యష్ని దూరంగా తోసి డోర్ వైపు పరిగెత్తింది. యష్ తన చేయి పట్టుకుని బలంగా లాగేసరికి గిరాగిరా తిరిగి యష్ మీద పడింది. 2 చేతుల్ని తన నడుం చుట్టూ బిగించి పట్టుకున్నాడు. ఇంకోసారి నాకు ఒంటరిగా దొరికావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావురా? ఎత్తి కొట్టానంటే ఏట్లో పడతావు. నీ పట్నం తెలివితేటలు నా దగ్గర చూపించకు. నీలా సుకుమారంగా పెరగలేదు నేను. రోట్లో పచ్చడి దంచినట్టు దంచి పాడేస్తాను. జాగ్రత్త. వదలను. వదలను. దంచుతానన్నావుగా, దంచవే చూద్దాం. వేనా? బాగా బలిసిందిరా నీకు. మా బావరా నువ్వు. నీ పని చెప్తా. చెప్పుకో. జరిగిన దాన్ని మార్చి మీ బావని ఎలా ఏ మార్చాలో నాకు బాగా తెలుసు. ఆల్రెడీ ఈ యష్ టాలెంట్ చూసావుగా. నిన్ను ముందు వదలరా నన్ను. మా బావ కాదు, నేనే నిన్ను పచ్చడి చేసి పాడేస్తాను. సరే, నీకంత సత్తా ఉంటే ముందు నా కౌగిల్ విడిపించుకో. ఆ తర్వాత నన్ను పచ్చడి చేయాలో కూర చేయాలో ఆలోచిద్దువు గాని. ఏంటి వెటకారమా? వదిలించుకోలేననుకుంటున్నావా? ట్రై చెయ్యి. అమృత కోపంగా చూస్తూ యష్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది. తన వల్ల కాక గింజుకుంటుంది. యష్ నవ్వుతూ తననే చూస్తున్నాడు. అమృతకి చిర్రెత్తుకొచ్చి బలంగా యష్ కాలి మీద తొక్కింది. నొప్పితో తనని వదిలేసి కాలు పట్టుకున్నాడు. అమృత తనలో తానే నవ్వుకుంటూ జడని మెడ చుట్టూ తిప్పి ముందుకు వేసుకొని ఒక చేతిని నడుంకి ఆంచి జడ గిరగిరా తిప్పుతూ నిలబడింది. ఆ ఫోజ్లో తనని చూస్తుంటే యష్కి చాలా ముద్దుగా అనిపించింది. నాతో పెట్టుకోకు. అమృత ఇక్కడ. యష్ తనకి దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. తను కొంచెం వెనక్కి జరిగింది. నువ్విలా క్యూట్గా బిహేవ్ చేయకే. చాలా ముద్దొచ్చేస్తున్నావు. ఆ తర్వాత నేను కంట్రోల్ తప్పాను. నువ్వు కింద మీద పడాలి. ఉఫ్, ఇంకా నా వల్ల కాదు. వెళ్ళు ఇక నుంచి. అమృత మూతి వంకర్లు తిప్పుతూ జడని వెనక్కి నెట్టి బయటికి వెళ్ళిపోయింది. యష్ తన చేష్టలకి నవ్వుకుంటూ సిగరెట్ తీసి వెలిగించాడు. సిగరెట్ చివరి దమ్ము పీల్చి ట్రేలో నొక్కి పెట్టాడు యష్. ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి నంబర్ చూడకుండానే చెవి దగ్గర పెట్టుకున్నాడు. యష్, నేను ప్రవీణ్ని. చెప్పు. జీకే కంపెనీకి మనం చెక్ డిపాజిట్ చేయడానికి ఇవాళే లాస్ట్ డేట్. నువ్వేమో ఎక్కడో ఉన్నావు. ఎలా? నువ్వు టెన్షన్ పడకు. నేను లాస్ట్ వీకే ఆ చెక్ డిపాజిట్ చేసేసాను. ఓ, చేసేసావా? ఓకే యష్, కానీ నువ్వెక్కడున్నావు? పర్సనల్ పని మీద వచ్చాను ప్రవీణ్. ఇంతకు మించి ఇప్పుడేం చెప్పలేను. ఓకే యష్, తలుచుకుంటే ఏదైనా చిటికలో చేయగలడు. పని పూర్తి చేసుకొని త్వరగా వచ్చేయి. ఓకే. ఫోన్ కట్ చేసి విండో నుంచి కిందకి చూశాడు. శివ లోపలికి వస్తూ కనిపించాడు. తనతో మాట్లాడదామని గది నుంచి బయటికి వచ్చి మెట్ల వైపు వెళ్ళిపోతూ కిందకి చూశాడు. అమృత శివతో ఏదో మాట్లాడుతూ కనిపించింది. అక్కడే ఆగి ఇద్దరిని గమనిస్తున్నాడు యష్. అమృత ఏదో అంటే శివ నవ్వుతూ తన నడుం గిల్లాడు. తను మెలికలు తిరుగుతూ వెక్కిరిస్తూ లోపలికి పరిగెత్తింది. తన వెనక శివ కూడా పరిగెడుతూ వెళ్ళాడు. ఎందుకో తను శివతో అంత క్లోజ్గా ఉండటం నచ్చలేదు యష్కి. అనీజీగా అనిపించడంతో మళ్ళీ గదిలోకి వచ్చి చైర్లో కూర్చున్నాడు. అమృత పరిగెడుతూ కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తున్న వాళ్ళ అమ్మ వెనకాల దాక్కుంది. ఇటు శివ అటు అమృత ఆవిడ్ని అటూ ఇటూ తిప్పుతూ దోబూచులాడుతుంటే మురిసిపోయింది ఆవిడ. అబ్బబ్బా, ఏంట్రా మీ అల్లరి? మీ మావయ్య వచ్చే టైం అయింది. నన్ను వంట చేసుకొనివ్వండి. అత్త, నీ కూతురికి వెటకారం ఎక్కువైంది. నువ్వు అడ్డు తప్పుకో. ఆవిడ్ని పక్కకి లాగి అమృత చేయి పట్టుకునేసరికి శివకి దొరకకుండా బయటికి పరిగెత్తింది తను. ఆవిడ నవ్వుకుంటూ మళ్ళీ వంట పనిలో మునిగిపోయింది. అమృత మెట్లెక్కి యష్ రూమ్ వైపు పరిగెత్తింది. యష్ గది పక్క నుంచి వెనక వైపుగా కిందకి వెళ్ళడానికి మెట్లుంటాయి. అటువైపు వెళ్దామనుకుని పరిగెడుతున్న తనని మెట్ల దగ్గరికి రాకుండానే పట్టుకుని కౌగిలిలో బంధించాడు. ఆ పక్కనే యష్ ఉన్న గదికి చిన్న కిటికీ ఉంది. ఆ కిటికీ గుండా ఇద్దరిని చూసి పైకి లేచి నిలబడ్డాడు యష్. అక్కడి నుంచి వాళ్ళ మాటలు కూడా క్లియర్గా వినిపిస్తున్నాయి అతనికి. ఇప్పుడెక్కడికి పోతావే? నువ్వు ఇలానే కాసేపు పట్టుకుంటే పైకి పోతాను. వదలరా బాబు, నువ్వు నీ మోటు సరసం. ఇప్పుడే తట్టుకోలేనంటేలా? పెళ్ళాయాక ఏం చేస్తావే? పోరా, నిన్నెవడు చేసుకుంటాడు? ఎప్పుడు చూడు ఆ పొలాలు గేదెల చుట్టూ తిరుగుతావు. నేను నా ప్రిన్స్నే పెళ్లి చేసుకుంటాను. చిరు కోపంగా అమృత వైపు చూశాడు. తను నవ్వుకుంటూ కళ్ళెగరేసింది. మన మధ్యలోకి ఎవడైనా వస్తే చంపి పడేస్తా. చెప్పాగా నువ్వు నా సొంతమని. సొంతమంటే సరిపోతుందా? ఆ 3 ముళ్ళు వేస్తేనే కదా నేను నీ సొంతమయ్యేది. ఎలాగో ముహూర్తాలు పెట్టిస్తున్నారు. ఇంకెంత చెప్పు? కొన్ని రోజుల్లో ఈ బంగారం పూర్తిగా నా సొంతం అయిపోతుంది. అప్పుడు చెప్తా నీ పని. అబ్బో,
ఏం చేస్తావురా? ముద్దివ్వట్లేదని ఏడుస్తున్నావు కదా. ఆ 3 రోజులు నిన్నసలు గది నుంచి బయటికి రాకుండా ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేస్తాను. అమృత అతన్ని వెక్కిరిస్తూ కౌగిలి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. యష్కి కోపంతో పిడికిలు బిగుసుకుంది. కోపంగా చేయి విదిల్చేసరికి టేబుల్ మీద ఉన్న గాజు గ్లాస్ పగిలి గట్టిగా శబ్దమైంది. ఆ శబ్దానికి శివ తనని వదిలి దూరంగా జరిగాడు. యష్ వాళ్ళకి కనిపించకుండా పక్కకి వెళ్ళాడు. అమృత వెనక మెట్ల మీద నుంచి కిందకి పరుగెత్తింది. శివ షర్ట్ సర్దుకొని యష్ రూమ్లోకి వచ్చాడు. అతను పలిగిన గ్లాస్ తీస్తున్నాడు. అయ్యో, ఏమైంది సారు? ఏం లేదు శివ, నా చేయి తగిలి గ్లాస్ పగిలింది. అవునా, సరే మీరుండండి, నేను తీస్తాను. యష్ని పక్కకి లాగి ఆ గాజు ముక్కలు తీసి డస్ట్బిన్లో పడేశాడు. నవ్వుతూ వచ్చి యష్ ఎదురుగా నిలబడ్డాడు. రోడ్డు పనులు ఎప్పటి నుంచి మొదలు పెడతారు సారు? ఇవాళతో సర్వే పూర్తయింది, రేపటి నుంచే మొదలు పెడతాం. అలాగా, మీకు ఇక్కడంతా బాగానే ఉంది కదా? గుడ్, కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. శివ నవ్వుతూ యష్ ఎదురుగా చైర్లో కూర్చున్నాడు. అమృత అంటే నీకిష్టమా? ఇష్టమా అంటారేంటి? అమ్ము నా ప్రాణం సారు. అది పుట్టగానే నా పెళ్ళామని ఇంట్లో అందరూ నిర్ణయించారు. మేము చిన్నప్పటి నుంచి అదే దృష్టిలో పెట్టుకొని పెరిగాం. దృష్టికి మనసుకి చాలా తేడా ఉంటుంది శివ. అమృత చదువుకున్న అమ్మాయి, నువ్వు చూస్తే పొలం పనులు చేసుకుంటున్నావు. తను నీతో అడ్జస్ట్ అవ్వగలదా? అంటే ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలొస్తే? సారీ, ఇది మీ పర్సనల్ విషయం. బట్ ఈ 4 రోజుల్లోనే నువ్వు నాకు మంచి ఫ్రెండ్ అయ్యావు, అందుకే అడిగాను. ఏమీ అనుకోకు. పర్లేదు సారు, పొలం పనులు చేస్తున్నానని నేను చదువుకోలేదనుకుంటున్నారా? ఐఎమ్ అగ్రికల్చర్ బీఎస్సీ సార్, స్టేట్ ర్యాంకర్ని. వాట్? మరి అంత చదువుకొని ఇక్కడ పొలం పనులు చేస్తున్నావేంటి? ఇదంతా నా అమ్ము కోసమే సార్. దానికి మా కుటుంబం అన్నా ఈ ఊరన్నా ప్రాణం. అది వయసుకు వచ్చాక నన్ను అడిగిన మొదటి కోరిక ఇది. పెళ్లి తర్వాత ఉద్యోగం పేరుతో మనం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మనం మన కుటుంబంతో కలిసి ఈ ఊర్లోనే ఉండాలి అని కోరింది. అందుకే చదువయ్యాక మా పొలం పనులు చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయాను. యష్ ఆశ్చర్యంగా శివని చూస్తూ ఉండిపోయాడు. ఈ ఊరు, నా ఫ్రెండ్స్, ఇక్కడ భాష నాకు అలా అలవాటైపోయింది సార్. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. అలాంటి ఊర్లో పొలం పనులు చేసుకున్న మర్యాదగానే ఉంటుంది. అయినా అందరూ జాబులంటూ పట్టణానికి పోతే ఇక్కడ వ్యవసాయం చేసేదెవరు, మనకి తిండి పెట్టేదెవరు చెప్పండి? మనం చదువుకున్న చదువు మన దేశానికి, మన ఊరికి ఉపయోగపడాలి. అప్పుడే ఆ చదువుకో అర్థం, పరమార్థం ఉంటాయి. యు ఆర్ రియల్లీ గ్రేట్ శివ. ఇప్పుడు నిజంగా నచ్చావు నాకు. ఇది నా గ్రేట్నెస్ ఏమీ కాదులే బాసు, అంతా నా అమ్ముదే. నాకు కూడా మీలానే పట్నంలో ఉద్యోగం చేసుకుంటూ నా భార్య పిల్లలతో అక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్నాను. కానీ అమ్ము ఒకటే మాట తేల్చి చెప్పేసింది. ఇదిగో బావా, నువ్వు ఉద్యోగం సద్యోగం అంటూ ఊర్లు పట్టుకొని పోతానంటే నేను నిన్ను పెళ్లి చేసుకోను. పెళ్లి తర్వాత కూడా మనం ఈడనే ఉండాలి, మన ఫ్యామిలీతో కలిసి ఉండాలి. లేదంటే నువ్వు వేరే దాన్ని చూసుకో. అలా అంటావేంటే? ఇంత చదువు చదువుకొని ఇక్కడేం చేయమంటావు? వ్యవసాయం చేసుకో. ఏం, మా నాన్న మీ నాన్న చేయటం లేదా? అయినా నువ్వు చదివిందేంటి? అగ్రికల్చరే కదా, అంటే వ్యవసాయానికి సంబంధించిన చదివే కదా. ఆ చదివేదో ఇక్కడ వ్యవసాయంలో ఉపయోగించుకో. నీతో పాటు మన ఊరు కూడా బాగుపడుతుంది. వాళ్ళిచ్చే అరాకుర జీతం కోసం పట్నంలో పాటలు పాడే కంటే ఇక్కడ నా పొలంలో ఒళ్ళొంచి కష్టపడటం చాలా బెటర్ సార్. సాయంత్రానికి ఇంటికి చేరొచ్చు, ఫ్రెండ్స్తో కాసేపు బాతా కాని కొట్టొచ్చు, శుభ్రంగా అమ్మ చేతి వంట తిని 9 గంటలకే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇంతకంటే మంచి లైఫ్ ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? ఇక్కడే, ఇలాగే నా అమ్ముతో నా ఫ్యామిలీతో లైఫ్ హ్యాపీగా గడిచిపోనివ్వండి. శివ. వస్తున్నా తాతయ్య. సారు, తాతయ్య పిలుస్తున్నారు, తినేసి మళ్ళీ పొలానికి పోవాలా, వస్తాను. శివ కిందికి వెళ్ళిపోయాడు. యష్ ఆలోచిస్తూ ఇంకో సిగరెట్ తీసి వెలిగించాడు. బయటికి వదిలే ఆ పొగతో పాటే అతని ఆలోచనలు కూడా పరిగెడుతున్నాయి. నిజంగానే శివ మీద ఒక గౌరవ భావం ఏర్పడింది తనకి. ఇండివిజువల్గా ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు శివ. ముఖ్యంగా అమృత అంటే అతనికి ఎంత ఇష్టమో తెలిసింది. కళ్ళు మూసుకొని ఆలోచనలో ఉన్న యష్ చేతిలో సిగరెట్ కాలడంతో దాన్ని వదిలేసి చేయి విదిల్చాడు. నో, నేను ఇలా ఆలోచిస్తూ ఉంటే అమ్మ కోరుకున్నది జరగదు. నాకు అమ్మ ముఖ్యం. త్వరగా అమృత నా గురించి ఆలోచించేలా చేసి తనని నా వైపు తిప్పుకోవాలి. వెంటనే అక్కడి నుంచి కిందకి వచ్చాడు. శివ, రఘురామయ్య గారు అప్పుడే భోజనం చేసి పొలానికి వెళ్తూ కనిపించారు. యష్ కిందకి వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడ్డాడు. శివ, నేను కూడా పొలానికి వస్తాను. మీరెందుకు బాబు? కాదనకండి తాతయ్య గారు, పనేం లేదు, ఇంట్లో పిచ్చ బోరింగ్గా ఉంది. పోనీలే, రానివ్వండి తాతయ్య, మీరు రండి. యష్ నవ్వుతూ వాళ్ళతో పాటే పొలానికి బయలుదేరాడు. ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం అమృత పొలానికి వెళ్తుంది. అతను వచ్చిన 4 రోజుల్లోనే ఆ విషయం గమనించాడు. యష్ అనుకున్నట్టుగానే
సాయంత్రం అమృత పొలానికి వచ్చింది. కుంకుమ రంగు ఓని, పచ్చరంగు పరికిని, చిన్న ఎరుపు బార్డర్తో పొందికగా ఉంది తను. ఆ పొలం గట్ల మీద తను నడుస్తుంటే తన నడకకి అనుగుణంగా ఊగే పొడవాటి ఒత్తైన జడ. నిజం చెప్పాలంటే అమృత బక్కపల్చిగా ఉన్న జడ మాత్రం గుప్పెటకి పట్టనంత లావుగా పొడవుగా ఉంటుంది. వాళ్ళ అమ్మ చాలాసార్లు జడ వేయలేక కత్తిరించేస్తా అని విసుక్కునేది. కానీ శివకి తన జడ అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళ అమ్మతో గొడవ పడి మరీ జడని కత్తిరించనని తేల్చి చెప్పేసింది. బాపుగారి బొమ్మలా తను నడిచొస్తుంటే అటు శివ ఇటు యష్ తన మీద నుంచి చూపు తిప్పుకోలేకపోయారు. నవ్వుతూ వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి నిలబడింది. తాతయ్య, అరే అమ్ము తల్లి, వచ్చేసావా? నీ గురించే చూస్తున్నా. రే శివ, ఆ చింతకాయలు ఇలా తీసుకురా. చింతకాయలు తీయించారా తాతయ్య? లేదురా, నీకిష్టమని మన శివ చెట్టెక్కి కోశాడు. ఇంటికి తీసుకువెళ్తే మళ్ళీ మీ అమ్మ తిడుతుంది కదా అని సాయంత్రం నువ్వు వచ్చినప్పుడు ఇవ్వచ్చులే అని ఇక్కడే ఉంచమన్నాను. ఇవిగో అమ్మో, నీకోసమే కోశాను. అత్తకి మాత్రం తెలియనివ్వకు, నిన్ను నల్లు కలిపి చావగొడుతుంది. థ్యాంక్స్ బావా. శివ చేతిలో చింతకాయలు తీసుకొని కోరికి కళ్ళు మూసుకుంది. అబ్బా, ఎన్ని రోజులైందో తాతయ్య ఇవి తిని. రఘురామయ్య గారు నవ్వుతూ తన వైపు చూశారు. చింతకాయలు తింటూనే తన కాలేజ్ విషయాలు చెబుతుంది. తన మాట, తీరు, నడక అన్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నిజానికి యష్ లైఫ్ అలాంటి అమ్మాయిని చూడడం మొదటిసారి. మంకుతనం, పెంకితనం, చిలిపితనం అన్నీ ఎక్కువే తనలో. అన్నింటికీ మించి తను చేసే చిన్నపిల్లల చేష్టలు బాగా నచ్చేస్తున్నాయి. మొదటిసారి తను ఎదురుపడినప్పుడు జరిగిన సంఘటనలు గుర్తు రావడంతో తనలో తానే నవ్వుకున్నాడు. శివ తనని గమనించి దగ్గరికి వచ్చాడు. ఏంటి సార్, మీలో మీరే నవ్వుకుంటున్నారు? అదేం లేదు, ఏదో గుర్తొచ్చి. మీ పొలాలు చాలా నచ్చాయి శివ. మొదటిసారి నేను ఇలా పల్లెటూరికి రావడం. అవునా? నాకేమో ఈ పొలం పనులతో ఖాళీ దొరకడం లేదు. ఒకరోజు ఖాళీ చేసుకొని మీకు ఊరంతా తిప్పి చూపిస్తాలేండి. శివ, నన్ను సార్ అని పిలువకు. దాదాపు మన ఇద్దరి వయసు ఒకటే. యష్ అని పిలువు చాలు. అయ్యో బాగోదండి. ఏం పర్లేదు, నువ్వలా సార్ అని పిలుస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. జస్ట్ కాల్ మీ యష్, ఓకే? సరే, ప్రయత్నిస్తాలేండి. కూలీలు వెళ్ళే టైం అయింది, నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వస్తాను. ఈలోపు మీరు ఇవన్నీ చూస్తూ కూర్చోండి. ఓకే. శివ కూలీల దగ్గరికి వెళ్ళాడు. యష్ అక్కడే పంపు సెట్టు దగ్గర కూర్చుని వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతున్న అమృత వైపు చూశాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది. నంబర్ చూసి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. మా, ఏం చేస్తున్నావు నాన్న? నథింగ్ మా, అలా పొలాలు చూడ్డానికి వచ్చాను. అవునా? మొదటిసారి కదా నువ్వు పల్లెటూరికి వెళ్ళడం? చాలా బాగుంటుంది నాన్న. నువ్వు అక్కడ ఉండే కొద్ది రోజులు ఈ బిజినెస్, రైవల్స్, ఈ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి సంతోషంగా గడుపు. అక్కడ గడిపే ఒక్కో రోజు నీకు ఎన్నో మెమొరబుల్ మూమెంట్స్ని ఇస్తుంది. వీలైతే నాకు కోడల్ని కూడా సెట్ చేసుకునిరా. నీకు సంబంధం చూసే భారమైన తాపుతుంది నాకు. వాళ్ళ అమ్మ మాటలకి నవ్వుతూ ముందుకు చూసేసరికి అమృత నడుచుకుంటూ తన వైపే వస్తూ కనిపించింది. ఆవిడ ఇంకా ఏదో చెబుతుంది, కానీ అవేమీ అతని చెవికి ఎక్కడం లేదు. తను నడుస్తుంటే ఆ పైరగాలికి తన ఓని పక్కకి జరిగి తన నడుమందాలని బహిర్గతం చేసింది. యష్ గుండె ఒక్కసారిగా లయ తప్పి చేతిలోని ఫోన్ వదిలేశాడు. అమృత ఓని సర్దుకుంటూ యష్ వైపు చూసేసరికి కన్నార్పకుండా తన వైపే చూస్తూ కనిపించాడు. కోపంగా దగ్గరికి వచ్చింది. యష్ చూపు మరల్చుకుని తన ఫోన్ కోసం వెతికాడు. అది నీళ్లలో ఈత కొడుతూ కనిపించింది. హో షిట్, ఫోన్ అంటూ ఫోన్ నీళ్లలో నుంచి బయటికి తీసి విదిలించాడు. అది పూర్తిగా నీళ్లలో తడిసిపోవడంతో పని చేయటం మానేసింది. బాగా అయిందా? చూపులు తిన్నగా లేకపోతే ఇలానే జరుగుతుంది. నువ్వలా నడుము ఎక్స్పోజింగ్ చేస్తూ తిరుగుతుంటే చూడకుండా ఉండడానికి నేనేమైనా గుడ్డోడినా? ముందా ఎక్స్పోజింగ్ తగ్గించు. నీ వల్ల ఫోన్ నీటిలో పడిపోయింది. ఇది మరీ బాగుంది. నిన్నలా గుడ్లంపగించి ఎవరు చూడమన్నాడు? ఇంకోసారి నా వైపు చూసావో నీ గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటాను, జాగ్రత్త. ఈ అమృత మా బావకి మాత్రమే సొంతం. యష్ అటు ఇటు చూశాడు. అమృతకి ఏమీ అర్థం కాక అయోమయంగా చూసింది. శివ, రఘురామయ్య కంటికి కనిపించినంత దూరంలో ఉన్నారు. కూలీలు అప్పుడే వెళ్ళిపోవడంతో అక్కడ వాళ్ళిద్దరూ తప్ప ఎవరూ లేరు. ఓయ్, ఏం చూస్తున్నావు? అమృత నోరు నొక్కి ఆ పంపు సెట్టు పక్కకి లాక్కెళ్ళాడు. అమృత విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ గింజుకుంటుంది. తనని గోడకి ఆంచి ఎటూ కదలకుండా పట్టుకున్నాడు. ఏం చేస్తున్నావురా? వదులు నన్ను, లేదంటే అరుస్తాను. ష్! తన నోటిని వేలితో నొక్కిపట్టి మొహం మీద పడుతున్న జుట్టుని వెనక్కి నెట్టాడు. మధ్యాహ్నం ఏంటి మీ బావతో అంత క్లోజ్గా ఉన్నావు? నా బావ నా ఇష్టం, నీకేంట్రా నష్టం? చూడు, మా బావకి గాని తెలిసిందో నిన్ను చంపి బావిలో పడేస్తాడు, జాగ్రత్త.
నీకోసం చచ్చిపోయినా ఆ చావుకు ఒక అర్థం ఉంటుందమ్ము. ఏయ్, నన్ను అమ్ము అని పిలవకు. బయటి వాళ్ళు అలా పిలిస్తే నాకు నచ్చదు. నేను మీ ఇంట్లోనే ఉంటున్నాగా. ఇంట్లో ఉంటే మావాడివైపోతావా? నువ్వు వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నాతో చనువు ఎక్కువ తీసుకుంటున్నావు. చూడు, త్వరలోనే నాకు మా బావకి పెళ్లి జరగబోతుంది. నువ్వు నీ పని చూసుకొని తిన్నగా ఊరికి పో. లేదంటే మా పొలానికి ఎరువుగా మారిపోతావు. జాగ్రత్త. అబ్బా, ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నావు నాకు. నేనంటే అంత ఇష్టమా? ఏమయ్యా, నీకు తిట్టుకి పొగట్టుకి తేడా తెలీదా? అదేంటో అమ్మో, నీ నోటి నుంచి వచ్చే తిట్లు కూడా పొగడ్తలా వినిపిస్తున్నాయి. ఛీ పో. యష్ని దూరంగా నెట్టి ముందుకు పరిగెత్తింది. 4 అడుగుల దూరంలో ఆగి వెనక్కి తిరిగింది. తాతయ్య నేను రమ్మని చెప్పాడు. చీకటి పడుతుంది. పొలం గట్ల మీద పాములు గట్రా తిరుగుతాయి. వస్తావా లేక ఇక్కడే వాటితో సరసాలాడుకుంటూ కూర్చుంటావా? పాములా? అమ్మో, నాకు చాలా భయం. వస్తున్నా, ఆగు. అమృత నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. యష్ తన వెనకే వచ్చాడు. అప్పటికే కూలీలందరినీ పంపించేసి వీళ్ళు కూడా ఇంటికి బయలుదేరారు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.